ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన విద్యాలయం ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేర్చిన చదువుల గుడి 1917 నుంచి భావి భారత పౌరులను గొప్ప రాజకీయవేత్తలను అందించిన ఘనత ఓయుది. చదువులతో పాటు హక్కుల సాధన కోసం పోరాట పటిమ నేర్పిన ఉద్యమాల పురిటిగడ్డ. అంతటి ఘన చరిత్ర కలిగిన ఓయు 107వ ఫౌండేషన్ వేడుకలు జరుపుకుంటుంది. యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర, వేల మంది విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన ఈ యూనివర్సిటీ 107వ ఫౌండేషన్ డే వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. డిపార్ట్మెంట్కి వెళ్తున్నాము. జర్నలిజం డిపార్ట్మెంట్లో ఎలాంటి డెకరేషన్ చేశారు, విద్యార్థులు ఎలా ఉన్నారో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేసింది. లక్షల మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. 107వ ఫౌండేషన్ సందర్భంగా తక్ష పేరిట జరుగుతున్న ఈ ఉత్సవాలతో ఓయూలోని అన్ని డిపార్ట్మెంట్లు కొత్త కళను సంతరించుకున్నాయి. సాంస్కృతిక కళలు, చరిత్ర, సైన్స్ పాఠాలు, విజ్ఞాన శాస్త్రాలతో కూడిన థీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు తరలి వస్తున్నారు. హిస్టరీ డిపార్ట్మెంట్ లో ప్రాచీన నాగరికత అయిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నమూనాను రూపొందించారు. ఎంతో మంది విద్యార్థులను అందించినటువంటి ఘనత కలిగినటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించి ఈ రోజుకి 107 సంవత్సరాలైంది. ఈ 107 సంవత్సరాల్లో ఎటు చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా తన బిడ్డల్ని విద్యా జ్ఞానాన్ని నేర్పించి పంపించినటువంటి ఘనత ఈ ఉస్మానియా యూనివర్సిటీ దక్కుతుంది. అందులో ప్రత్యేకించి ఆర్ట్స్ కళాశాల, ఈ ఆర్ట్స్ కళాశాలలో 20 డిపార్ట్మెంట్స్లో ఎంతో మంది విద్యార్థులు ఈరోజు హైదరాబాద్లో చూసినా కూడా కలెక్టర్స్ కావచ్చు, ఐపీఎస్, సిపి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులే. ఈ తల్లి ఒడిలో నుంచి బయలుదేరి ప్రపంచ సేవ చేయడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు. ఆనాడు నిజాం నవాబ్ దూరదృష్టితోటి కొన్ని ఈ వేల ఎకరాలలో దీన్ని స్థాపించి. ఐఎమ్ వైష్ణవి ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో ఈ సెటప్ అంతా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి రిలేటెడ్. ఇవన్నీ ఇండస్ వ్యాలీకి సంబంధించిన స్క్రిప్ట్స్ అండ్ సీల్స్ వాళ్ళు తయారు చేసి ట్రేడ్ చేసేటప్పుడు వీటిని వేరే కంట్రీస్ వాళ్ళతో ఇచ్చి ఎక్స్చేంజ్ జరిగేది అనమాట, గూడ్స్ ఎక్స్చేంజ్ వీటి ద్వారా, ఈ సీల్స్ ద్వారా. దీనిపైన స్క్రిప్ట్ ఇప్పటి వరకు డెసిఫర్ అవ్వలేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ డెసిఫరింగ్ స్టేజ్. ఇవి వచ్చేసి వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్ అండ్ బీడ్స్ అవన్నీ. తెలుగు డిపార్ట్మెంటును ముత్యాల ముగ్గులతో తెలుగు లోగిళ్లు తలపించేలా ముస్తాబు చేశారు. కవులు అలాగే వివిధ కుల వృత్తుల వారు వాడే వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. సైకాలజీ డిపార్ట్మెంట్ లో వివిధ మానసిక సమస్యలకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. మనుషుల వ్యక్తిత్వాలను ఎలా తెలుసుకోవచ్చు అనే వివరణాత్మక ప్రదర్శన నిర్వహించారు. తక్షు అనేది సంస్కృత పదము. తక్ష అంటే సృజనాత్మకత అని అర్థము. సృజనాత్మకతని, విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతని బయటికి తీయటము ఒకటైతే, ఆయా డిపార్ట్మెంట్స్ సైన్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్ అండ్ లా, ఇంజనీరింగ్ అన్ని కళాశాలలు, ఓయూలో ఉన్న అన్ని కళాశాలలు, అక్కడ ప్రొఫెసర్లు ఎలాంటి పరిశోధన చేశారు, ఈ 107 సంవత్సరాల కాలంలో వాళ్ళు తీసుకొచ్చిన ప్రగతి ఏమిటి అని బయటికి ప్రదర్శించడమే తక్షు యొక్క ఉద్దేశము. ఈ తక్షు అనేది 2022 నుంచి నడుస్తూ ఉన్నది. Participating in this Turkish program, which is a 3 days program organized by the Department of History, and in fact we have to thank Honorable Vice Chancellor sir and the Principal Professor Arjun Rao sir for giving this opportunity. You can see the wonderful exhibits that were displayed by the students. All these are creative works which have been done as part of Open Day, and this is being celebrated the great Usmania University is founded on this day. It is a contribution of Mir Usman Ali Khan. As you can see, this is the Arts College, the very historic building that is designed by the Jasper. Now this architecture is designed by our students, and you can see all the charts. These are related with the various reforms undertaken by Mir Usman Ali Khan, which are related with the irrigation works, industries, railways, educational institutions. All these are prepared exclusive by the students, and this Open Day is mainly meant to know the talent and the creative works of all the students. జర్నలిజం డిపార్ట్మెంట్ లో సమాచార చేరవేతకు ఎలాంటి పరికరాలు వాడారు,
స్వతంత్ర పోరాటంలో సమాచార స్రవంతి పాత్ర, మీడియాలో వచ్చిన మార్పులను చూపించే ప్రయత్నం చేశారు. ఇక జువాలజీ డిపార్ట్మెంట్ లో మ్యూజియం విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మ్యూజియంలోని నిజమైన జంతువుల అవశేషాలు ఇప్పటి వరకు తాము ఎక్కడా చూడలేదని సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జియాలజీ డిపార్ట్మెంట్ లో కూడా వివిధ రకాల రాళ్లు, వాటి చరిత్ర, ఉపయోగాలపై అవగాహన కలిగేలా నమూనాలను ప్రదర్శనకు ఉంచారు.